నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 98లో మనం డైలీ లైఫ్లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. రీట్రీట్. రీట్రీట్ని తెలుగులో వెనుకడుగు లేదా విరమించు లేదా విశ్రాంతి స్థలం అని అంటాం. దే డిసైడెడ్ టు రీట్రీట్. దే డిసైడెడ్ టు రీట్రీట్. వారు వెనక్కి తగ్గాలని నిర్ణయించారు. ద ఆర్మీ మేడ్ ఏ క్విక్ రీట్రీట్. ద ఆర్మీ మేడ్ ఏ క్విక్ రీట్రీట్. సైన్యం త్వరగా వెనక్కి తగ్గింది. రెస్టోరేషన్. రెస్టోరేషన్ని తెలుగులో పునరుద్ధరణ లేదా పునఃస్థాపన లేదా మరమ్మత్తు అని అంటాం. ద బిల్డింగ్ నీడ్స్ రెస్టోరేషన్. ద బిల్డింగ్ నీడ్స్ రెస్టోరేషన్. భవనానికి పునరుద్ధరణ అవసరం. రెస్టోరేషన్ వర్క్ స్టార్టెడ్ ఎస్టర్డే. రెస్టోరేషన్ వర్క్ స్టార్టెడ్ ఎస్టర్డే. పునరుద్ధరణ పని నిన్న ప్రారంభమైంది. రిహాబిలేషన్. రిహాబిలేషన్ని తెలుగులో పునరావాసం అని అంటాం. షీ ఈజ్ ఇన్ ఏ రిహాబిలేషన్ సెంటర్. షీ ఈజ్ ఇన్ ఏ రిహాబిలేషన్ సెంటర్. ఆమె పునరావాస కేంద్రంలో ఉంది. రిహాబిలేషన్ హెల్ప్స్ పీపుల్ రికవర్. రిహాబిలేషన్ హెల్ప్స్ పీపుల్ రికవర్. పునరావాసం ప్రజలను కోలుకోవడంలో సహాయపడుతుంది. రెంట్. రెంట్ని తెలుగులో అద్దెకు అని అంటాం. ఐ పేడ్ ద రెంట్. ఐ పేడ్ ద రెంట్. నేను అద్దె చెల్లించాను. ద రెంట్ ఈజ్ హై. ద రెంట్ ఈజ్ హై. అద్దె ఎక్కువగా ఉంది. రెగ్యులేట్. రెగ్యులేట్ని తెలుగులో నియంత్రించు అని అంటాం. లాస్ రెగ్యులేట్ సొసైటీ. లాస్ రెగ్యులేట్ సొసైటీ. చట్టాలు సమాజాన్ని నియంత్రిస్తాయి. ద మిషన్ రెగ్యులేట్స్ టెంపరేచర్. ద మిషన్ రెగ్యులేట్స్ టెంపరేచర్. యంత్రం ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. రీఇన్ఫోర్స్. రీఇన్ఫోర్స్ని తెలుగులో బలపరచడం అని అంటాం. ద టీచర్ రీఇన్ఫోర్స్డ్ ద లెసన్. ద టీచర్ రీఇన్ఫోర్స్డ్ ద లెసన్. గురువు పాఠాన్ని మరింత బలోపేతం చేశాడు. గుడ్ హ్యాబిట్స్ రీఇన్ఫోర్స్ సక్సెస్. గుడ్ హ్యాబిట్స్ రీఇన్ఫోర్స్ సక్సెస్. మంచి అలవాట్లు విజయాన్ని బలపరుస్తాయి. రిజెక్షన్. రిజెక్షన్ని తెలుగులో తిరస్కరణ లేదా నిరాకరణ అని అంటాం. హీ ఫేస్డ్ రిజెక్షన్ మెనీ టైమ్స్. హీ ఫేస్డ్ రిజెక్షన్ మెనీ టైమ్స్. అతను చాలాసార్లు తిరస్కారం ఎదుర్కొన్నాడు. రిజెక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. రిజెక్షన్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్. తిరస్కారం జీవితంలో భాగం. రిలేట్. రిలేట్ని తెలుగులో సంబంధించు లేదా సంబంధం కలిగి ఉండు అని అంటాం. ఐ కెన్ రిలేట్ టు యువర్ ఫీలింగ్స్. ఐ కెన్ రిలేట్ టు యువర్ ఫీలింగ్స్. మీ భావాలను నేను అర్థం చేసుకోగలను. ద స్టోరీ రిలేట్స్ టు ట్రూ ఈవెంట్స్. ద స్టోరీ రిలేట్స్ టు ట్రూ ఈవెంట్స్. కథ వాస్తవ సంఘటనలకు సంబంధించినది. రిమోట్. రిమోట్ని తెలుగులో సుదూర, రిమోట్, పరోక్ష లేదా దూరమైన అని అంటాం. దే లివ్ ఇన్ ఏ రిమోట్ విలేజ్. దే లివ్ ఇన్ ఏ రిమోట్ విలేజ్. వారు దూరమైన గ్రామంలో ఉంటారు. ద రిమోట్ ఏరియా హ్యాస్ నో ఇంటర్నెట్. ద రిమోట్ ఏరియా హ్యాస్ నో ఇంటర్నెట్. ఆ దూర ప్రాంతంలో ఇంటర్నెట్ లేదు. రిమార్కబుల్. రిమార్కబుల్ని తెలుగులో అద్భుతమైన లేదా విశేషమైన
అని అంటాం. షీ మేడ్ రిమార్కబుల్ ప్రోగ్రెస్. షీ మేడ్ రిమార్కబుల్ ప్రోగ్రెస్. ఆమె గణనీయమైన పురోగతి సాధించింది. ఇట్ వాజ్ ఏ రిమార్కబుల్ అచీవ్మెంట్. ఇట్ వాజ్ ఏ రిమార్కబుల్ అచీవ్మెంట్. ఇది ఒక అద్భుతమైన విజయం. రిమైనింగ్. రిమైనింగ్ని తెలుగులో మిగిలిన అని అంటాం. ఐ ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్. ఐ ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్. మిగిలిన పనిని నేను పూర్తి చేశాను. ఈట్ ద రిమైనింగ్ ఫుడ్. ఈట్ ద రిమైనింగ్ ఫుడ్. మిగిలిన ఆహారం తిను. రెప్యుటేషన్. రెప్యుటేషన్ని తెలుగులో ప్రతిష్ట అని అంటాం. హీ హ్యాజ్ ఏ గుడ్ రెప్యుటేషన్. హీ హ్యాజ్ ఏ గుడ్ రెప్యుటేషన్. అతనికి మంచి ప్రతిష్ట ఉంది. డోంట్ స్పాయిల్ యువర్ రెప్యుటేషన్. డోంట్ స్పాయిల్ యువర్ రెప్యుటేషన్. మీ ప్రతిష్టను పాడు చేసుకోకండి. రెగ్యులేటరీ. రెగ్యులేటరీని తెలుగులో నియంత్రణ సంబంధమైన అని అంటాం. దే ఫాలో రెగ్యులేటరీ రూల్స్. దే ఫాలో రెగ్యులేటరీ రూల్స్. వారు నియంత్రణ నియమాలను పాటిస్తారు. రెగ్యులేటరీ బాడీస్ కంట్రోల్ ద సిస్టమ్. రెగ్యులేటరీ బాడీస్ కంట్రోల్ ద సిస్టమ్. నియంత్రణ సంస్థలు వ్యవస్థను నియంత్రిస్తాయి. రిప్రజెంటేషన్. రిప్రజెంటేషన్ని తెలుగులో ప్రతినిధత్వం అని అంటాం. దిస్ పెయింటింగ్ ఈజ్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ నేచర్. దిస్ పెయింటింగ్ ఈజ్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ నేచర్. ఈ పెయింటింగ్ ప్రకృతికి ప్రతిరూపం. He gave a clear representation of the data. He gave a clear representation of the data. అతను డేటా యొక్క స్పష్టమైన ప్రాతినిధ్యం ఇచ్చాడు. రిసోర్స్. రిసోర్స్ని తెలుగులో వనరు, ఆధారం లేదా సంపద అని అంటాం. వాటర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రిసోర్స్. వాటర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రిసోర్స్. నీరు ఒక ముఖ్యమైన వనరు. న్యాచురల్ రిసోర్సెస్ మస్ట్ బి ప్రొటెక్టెడ్. న్యాచురల్ రిసోర్సెస్ మస్ట్ బి ప్రొటెక్టెడ్. ప్రకృతి వనరులను రక్షించాలి. రెసిడెన్షియల్. రెసిడెన్షియల్ని తెలుగులో నివాసయోగ్యమైన లేదా నివాస ప్రాంతం అని అంటాం. దిస్ ఈజ్ ఏ రెసిడెన్షియల్ ఏరియా. దిస్ ఈజ్ ఏ రెసిడెన్షియల్ ఏరియా. ఇది వసతి ప్రాంతం. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఆర్ ఇంక్రీజింగ్. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఆర్ ఇంక్రీజింగ్. వసతి భవనాలు పెరుగుతున్నాయి. రీసైకిల్. రీసైకిల్ని తెలుగులో తిరిగి ఉపయోగించు లేదా పునర్వినియోగించు అని అంటాం. వీ షుడ్ రీసైకిల్ ప్లాస్టిక్ బాటిల్స్. వీ షుడ్ రీసైకిల్ ప్లాస్టిక్ బాటిల్స్. ప్లాస్టిక్ బాటిళ్లను పునర్వినియోగం చేయాలి. రీసైక్లింగ్ హెల్ప్స్ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. రీసైక్లింగ్ హెల్ప్స్ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. పునర్వినియోగం పర్యావరణాన్ని రక్షిస్తుంది. రెస్పెక్టివ్. రెస్పెక్టివ్ని తెలుగులో అయ్యా, సంబంధిత లేదా తమ అని అంటాం. దే వెంట్ టు దేర్ రెస్పెక్టివ్ రూమ్స్. దే వెంట్ టు దేర్ రెస్పెక్టివ్ రూమ్స్. వారు తమ గదులకు వెళ్ళారు. స్టూడెంట్స్ సాట్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ప్లేసెస్. స్టూడెంట్స్ సాట్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ప్లేసెస్. విద్యార్థులు తమ స్థానాల్లో కూర్చున్నారు. రెస్పాన్సిబుల్. రెస్పాన్సిబుల్ని తెలుగులో బాధ్యత గల అని అంటాం. హీ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. హీ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ పర్సన్. అతను బాధ్యత గల వ్యక్తి. బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వర్క్. బీ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వర్క్. మీ పనికి మీరు బాధ్యత వహించండి. రెనౌండ్. రెనౌండ్ని తెలుగులో ప్రఖ్యాత అని అంటాం. హీ ఈజ్ ఏ రెనౌండ్ సైంటిస్ట్. హీ ఈజ్ ఏ రెనౌండ్ సైంటిస్ట్. అతను ఒక ప్రఖ్యాత శాస్త్రవేత్త.
ద ప్లేస్ ఈజ్ రెనౌండ్ ఫర్ ఇట్స్ బ్యూటీ. ద ప్లేస్ ఈజ్ రెనౌండ్ ఫర్ ఇట్స్ బ్యూటీ. ఈ ప్రదేశం దాని అందానికి ప్రసిద్ధి చెందింది. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈ రోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.